మేము తెలంగాణ ముందుగా ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన అనంతరం మా రాష్ట్ర అధ్యక్షులు బాలా శ్రీనివాసన్న గారి ఆశీస్సులతో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య కారణం మేము విద్యార్థులను మిగతా సంఘాల ప్రోత్సహించగా మా విద్యార్థులను ప్రోత్సహించాలా, ఉద్యోగులపై మేము కూడా మన విద్యార్థులను ప్రజలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయిలో ఎదుగుతారన్న ఆలోచన మా ఈసీ బాడీ అవగాహన ఉంది. ముఖ్యంగా మా ఆకుల ప్రసాద్ గారు, ఆంజనేయ పటేల్ గారు ఇద్దరు కూడా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేపట్టమని దానికి మా సభ్యులందరూ కూడా సహకారం అందించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థుల పేర్లను వారి ప్రతిభను గుర్తించేందుకు తోడ్పడడానికి వారి పేర్లను మాకు పంపించారు. వారికి మరోసారి ధన్యవాదాలు మా సభ్యులందరికీ కూడా. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించేందుకు మీ అందరూ తోడ్పాటు అందించాలా. ఇది ఒక సేవా కార్యక్రమం. మేము దీన్ని ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించాలా, భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత పునాది వేయాలన్న సంకల్పంతో చేపట్టారు. కనుక మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి నిలబడండి, మీ మెడల్ తీసుకోండి. అనంతరం కూడా కార్యక్రమాలంతా కూడా మొత్తం గ్రూప్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా మర్చిపోవద్దు. విద్యార్థులందరినీ కూడా ఒక పెద్ద గ్రూప్ కూడా తీసి నెక్స్ట్ మీకు ఇచ్చిన కార్యక్రమం అందరికీ కూడా కార్యక్రమం అంతిమంగా కూడా ఉండాలి. ఉండి కార్యక్రమం విజయవంతం చేయాలి. కార్యక్రమంలో మొత్తం ఇంతవరకు మాకు 90 మంది విద్యార్థుల పేర్లు వచ్చినాయి మాకు. కానీ కొద్దిమంది పిల్లలు హాస్టల్లో చేయడం కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిందో వారికి అందజేయడం కాకుండా మీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతంలో భాగస్వామి కావాలని కోరుకుంటూ సెలవుతున్నాం. జై గురుగాపు, జై జై గురుగాపు. పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము. ఎందుకంటే అందరూ చెప్పుకుంటాము, ఇక్కడ సమయపాలన అనేది టైం లేదు కాబట్టి అందరూ కూడా ముందు మాకు ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వర్క్ చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించడం చాలా రోజుల నుంచి మేము శ్రమపడుతున్నాము. ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఆఖరికి ఒక దుర్విపం తీసుకొని అందరి సభ్యుల ఏకాభిప్రాయంతో పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ఏంటంటే మనకు ఇచ్చేది ఈ సర్టిఫికేట్ ఇచ్చేది మీకు బరువుతో కూడిన విద్యను అభ్యసించడానికి ఫ్యూచర్లో మీకు బరువు మీరు ఐఐటి కొట్టాలి, డాక్టర్స్ కొట్టాలి, ప్రతి చదువుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ప్రతి పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. చదువుకునే పిల్లలకు ఎంకరేజ్మెంట్గా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు హాస్టల్ ఉండమని భయపడుతున్నారు. హాస్టల్ ఉంటే భయపడే అవసరం లేదు. అది మన ఇల్లు కంటే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, దాన్ని అధిగమిస్తేనే మనము పురోగతి పొందుతాము. ఈ సమాజంలో ఎవరైతే ఉన్నత వర్గాలు వాళ్ళని దాటుకొని మనం ముందు పోయి మన సత్తా ఏదో భవిష్యత్తు ఏదో దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మీ చేతిలో మీద ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ, తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళను ఉదిగించో భయపెట్టడం కాదు, ఉదిగించి వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తారని చెప్పి మేము ఆశిస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో పెద్ద సహకారంతో మేము ముందుకు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఇక్కడ ఇంతమంది వచ్చినా కానీ ఇంకా మనకు తక్కువ జనం, మన పాపులేషన్ 18% అని చెప్తున్నారు. సరే దానికి వద్దామని ఇప్పుడు వేదిక మీద మాన్యులందరికీ నమస్కారము. వేదిక ముందున్న అందరికీ అవార్డు గ్రహీతలకు, కుల పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మనకు అబ్బాపూర్ రవి, డాక్టర్ రవి తర్వాత మిగతా వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకొచ్చినందుకు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో పాల్గొంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మండపంలో చేసుకోవడానికి మనకు అనుమతించిన అధ్యక్షులు జగదీష్ గారు మరియు వారి బృందానికి ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం. ఇకపోతే కాపు
కాపు అంటే అక్కడ రాశారు మనోడు. నాలెడ్జ్ అందరి తొలిమొత్తులే. ఏం లక్ష్యం, తర్వాత పవర్, పవర్ అనేది మనకు కావాలి. తర్వాత ఏం కావాలి, లాస్ట్ యూనిటీ. ఆ యూనిటీని మనకి ముందుకు తీసుకురావాలి. ఆ ఐకమత్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అది ముందు అయిన తర్వాత మిగతా అన్నీ అదే సాధ్యమవుతుంది. మనకు మన వాళ్ళు వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూలకైనా ఆ సినిమా చెప్పినట్టు పుల్లు బొక్క మనకు వస్తుంది. కానీ మన వాళ్ళు మన దగ్గర ఎక్కడ దూరం ఉంటే రాదు. పిల్లలు చదువుల్లో రాణించాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. ప్రతి పార్టీలో రాజకీయంగా మన కులం వాళ్ళు ఎదిగారు. అయితేనే మనకు మన కులానికి అభివృద్ధికి ఉపయోగం అనేది ఉంటుంది. అదే దృష్టి ఉంచుకొని ముందుగా పిల్లల్ని ఎస్ఎస్సి అంటే మొదటి మెట్టు, ఆ మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ పోయి వాళ్ళు రేపు చాలా పెద్ద పదవులు అలంకరించాలని చెప్పేసి, పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొట్టమొదటిసారిగా దీన్ని విజయవంతం అయిందని అనుకుంటున్నాము. ఇప్పటికి మేము 85 మంది పిల్లలకి 9.5 to 10 వరకు కలెక్ట్ చేసినాము. ఇప్పుడు ఈ సంవత్సరం 85 నాట్అవుట్, 100 అనుకున్నాము, 85 నాట్అవుట్. నెక్స్ట్ ఇయర్ డబుల్ సెంచరీ 200 మందిని పిలిచి ఈ సన్మానము చేస్తామని చెప్పి అనుకుంటున్నాము. ఇకపోతే పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే, మనం సమాజ కార్యక్రమాలు కూడా కుల సంఘాల ద్వారా చేద్దామని చెప్పేసి, దీనికి ముందు రావాలని చెప్పేసి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళని వీళ్ళని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన వాళ్ళకి మనం కింది స్థాయిలో ఉన్న సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకోటి ఏంటంటే బిగ్ రిక్వెస్ట్, మన పిల్లలు కింది స్థాయిలో గురుసలలో ఉన్న కూడా ఐఐటీ వచ్చిన ఉన్నారు, జేఈ మెయిన్స్ పోయిన ఉంటారు. కానీ వాళ్ళకు పోవడానికి రావడానికి ఖర్చులు కూడా లేవు. అటువంటి దానికోసము మన దగ్గర వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు చాలా మంది డబ్బుల్లో ఉన్నారు. దీని అందరి కోసము ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి వాళ్లకు సహాయం చేసి ముందుకు పంపించే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తుంది. పిల్లలు తెలవాల్సిన విషయం ఏంటంటే 120 years క్రిందనే, 150 సంవత్సరాల క్రిందనే ఇదే నిజామాబాద్ చెందిన వ్యక్తి కూడా మన పటేల్ ముదూరు కాపు ముంబై మహానగరానికి మొదటి మేయర్గా పనిచేసింది. అతని పేరు కుప్పాల నరసింహరావు. నిజామాబాద్ నుండి వెళ్ళినటువంటి ముదూరు కాపు బిడ్డ, ఇది చరిత్ర. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నిజామాబాద్ నుండి వెళ్ళినటువంటి కుప్పాల నరసింహరావు అనే ముదూరు కాపు బిడ్డ 150 సంవత్సరాల క్రితం ముంబై నగరం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేయర్గా పనిచేసింది. ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళిన మన ముదూరు కాపు కుటుంబాలు ముంబై నగరాన్ని కట్టి ముంబైకి మేయర్గా చేసి మహారాష్ట్ర రెండో సీఎం చేసే వ్యక్తి కూడా మన ముదూరు కాపు బిడ్డని గుర్తుంచుకోండి. కరీంనగర్ చెందినటువంటి కన్నం మారురావు, కన్నం మారన్నాడు. కన్నం మార అనే ఆ మారుతున్న వ్యక్తి కర్నూలు జిల్లా ఎత్తగుర్తి వ్యక్తి, కర్నూలు జిల్లా ఎత్తగుర్తి వ్యక్తి. ఆయన మహారాష్ట్ర రెండో సీఎంగా పనిచేసింది. అంటే అక్కడ అంత మార్పు ఎట్లయిందంటే 1876 1876 సంవత్సరం నాటికి ఈ రోజు ఎట్లయితే ముదూరు కాపు సంఘం నిజామాబాద్ ఉద్యోగ సంఘం కలిపి తీసుకున్న చర్య లాంటి చర్య 1876లో మహారాష్ట్ర కింద ముదూరు కాపు ఇట్లాంటి పని చేసింది. ఏ పని చేసిండు? ప్రతి దీపావళికి, నాకు పిల్లల కోసం చరిత్ర చెప్తున్నా, నేను చెప్పిన అబద్ధాలు చరిత్ర చెప్తున్నా. ప్రతి దీపావళికి మహారాష్ట్రలో ముదూరు కాపు సంఘం వేసంటే బ్రాహ్మణులకు మనకు ఏది దక్షిణ కానీ మనకు కొంత ధన సహాయం చేసేవాళ్ళు. ఒక దీపావళికి ఏం చేసుకుంటే ప్రతిసారి మనం మన డబ్బుని పెద్దలకు బ్రాహ్మణులకు మనం దక్షిణ దానం చేస్తున్నాం. ఇందులో కొంత డబ్బులు తీసి మన పిల్లలు ఎవరైతే మెట్రికులేషన్లో పాస్ అవుతుందో వాళ్ళ దగ్గర మనం దర్శనం చేసినట్లయితే మన పిల్లలకి ముందు పోతున్న నిర్ణయం తీసుకుని మొదటిసారిగా బొంబాయిలో మన పిల్లలకు అక్కడ మెట్రికులేషన్లో టాప్ వచ్చిన పిల్లలకు గోల్డ్ మెడల్స్ కూడా మొదలుపెట్టింది. అట్లా
ఇలా ముందుకు కాపు మూమెంట్ అంటే ఒక పిల్లలకు ఒక స్పార్క్ కదా, ఒక ఎమోషన్, ఒక మూమెంట్ అంటే ముందుకు కాపే. ఇవాళ ఏ పని చేయాలన్నా కానీ రాష్ట్రంలో ముందుకు కాపే చేయాలి. మా ఉద్యోగపరంగా చూసుకోండి, పిల్లలకు విశ్లేషణ చెప్తున్నా. నా కూడా నిజ ఒక సంఘటన. నిన్న సండే అందరూ మనం బాధ్యత చేసుకున్నాం కదా, ఒక ముందుకు బిడ్డ సాధించిన విజయాన్ని రాష్ట్రం అంతా బాధ్యత చేసుకుంది. మీకు తెలుసా విషయం? ఉమాహారణ అనే ముందుకు బిడ్డ 2023 ఆల్ ఇండియా సర్వీస్ IAS లో టాప్ 3 ర్యాంక్ కొడితే ఆమె ట్రైనింగ్ IAS హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వస్తే అక్కడ ఉండే SP వాళ్ళ ఫాదర్ సెల్యూట్ చేసిండు. ఎంత గొప్ప సక్సెస్, రాష్ట్రం అంతా దాన్ని ఒక పండుగ చేసుకున్నది. వాళ్ళిద్దరు మన ముందుకు బిడ్డలే. SP వెంకటేశ్వర ముందుకు కాపే, తన బిడ్డ ఉమాహారణ ముందుకు బిడ్డే. అంటే ఇలా రాష్ట్రంలో ఎటువంటి వస్తుందంటే ఏది సాధించాలన్నా ఏది చేయాలన్నా అది ముందుకు కాపే చేయాలనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. మా ఉద్యోగం తరఫున మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఏది రంగనాథ్ ఐటీ తెలంగాణ జోన్ 4 జోన్ IPS ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో ఎవరు బెస్ట్ బ్యూరోక్రాట్ బెస్ట్ చెప్పిన అంటే ఏది రంగనాథ్ గారి పేరు చెప్తారు. మీరు పొలిటికల్ కూడా తీసుకోండి, వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి నిలబడి మాట్లాడాలంటే ఒక షాడో క్యాబినెట్ ఒక షాడో సింగర్ మాట్లాడితే మన గవర్నమెంట్ ఏంటి ధనులు అరవింద్ గారు మాట్లాడాలి. ఇలా రాష్ట్రంలో ఒక హిందూ వాదం గురించి మాట్లాడినా, ఒక జనం గురించి మాట్లాడినా మన బండి సంజయ్ గారు మాట్లాడాలి, MP గారు మాట్లాడాలి. ఇవాళ రాష్ట్రంలో SC ST BC గురించి మాట్లాడితే శ్రీనివాస్ మల్లె గారు మాట్లాడాలి. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రాంతాల గురించి మాట్లాడితే ఆర్ శ్రీనివాస్ గారు మాట్లాడాలి. అంటే ఎందుకంటే ఈ పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఉన్న పరిస్థితి ముందు తీసుకోవాలంటే ముందుకు కాపీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందుగా సమాజం ఇట్లాంటి సంస్కరణలు పదే జరగాలి. పిల్లలకి ఎంకరేజ్మెంట్ అంటే పిల్లలకు హార్ట్ ఇస్తున్నా. మీరు ఇవాళ కేవలం ముందుకు కాపీ తెలంగాణ మాత్రమే కాదు, ఈ నెట్వర్క్ నేషనల్ నెట్వర్క్ ఏదైతే మన ముందుకు కాపీ నెట్వర్క్ ఎలా ఇవాళ దేశవ్యాప్తంగా 2 సీఎంలు మనకు కాపుతున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక కాపు, హర్యానా సీఎం నాయక్ సింగ్ ఒక కాపు. అంతేనా? రేపు మీరు మంచిగా అమెరికా పోటీ అనుకోండి, అమెరికా పోతే మీకు అమెరికా లాగా మీరు జస్ట్ అప్లై చేస్తారు వీసా నుండి, ప్రతిదీ మిమ్మల్ని చూసుకోవడం కోసం, మీకు ఇన్వైట్ చేయడం కోసం, మీ సాధక బాధలు చూసుకోవడం కోసం అక్కడ మనకు ఒక సంఘం ఉంది, మనాన సంఘం, ముందుగా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇట్లా అంటే రాష్ట్రం నుంచి దేశం నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా కాపులు ఆ స్థాయిలో వెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో పిల్లలు ఏంటంటే మీ ముందు ఒక ప్రపంచం ఉంది, అనేక అవకాశాలు. ఆ అవకాశాలలో మీకు ఏమైనా అడ్డంకి ఎదురైనట్లయితే మీకు సపోర్ట్ చేసినందుకు సమస్త ముందుగా సమాజం ఉన్న విషయాన్ని చూసుకోవాల్సిందని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ముందు కాపు నిన్న నుంచో వ్యవసాయదారులు ముందు కాపు వ్యవసాయం చేసుకుంటే కష్టపడుతుంటే అతను తరతరాలుగా వస్తున్నాయి. రాబోయే రాజ్యం రాబోయే జనరేషన్ మాత్రం అది అధికారం సాధించే జనరేషన్ కావాలి. దానికోసమే మేమందరం మీ భవిష్యత్తు కోసం కష్టపడుతుంది. ఈరోజు ఇక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. ఇంత గొప్ప ప్రోగ్రాము నాలుగు ముందు కాపు సంఘ పెద్దలు మరియు బాధ్యులు, అదేవిధంగా మా ముందు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మా అన్న తోటి రాజశేఖర్ గారికి, ప్రధాన కార్యదర్శి అప్పాపురావు గారికి, మరియు మా కోశాధికారి సురేష్ కుమార్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళు. అలాగే ఈ కార్యక్రమం చేసిన ప్రముఖులు పెద్దలు ధర్మపురి సురేంద్ర గారు, అలాగే ఈ యొక్క ముందుకాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థి ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఉస్తా అనిల్ పటేల్ గారు, అలాగే ఈ గౌరవ సలహాదారు ఆకుల ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అప్పాపూరు రవి పటేల్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమ కోశాధికారి వైద్య సురేష్ గారు, తన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముందుకాపు నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డలందరూ కూడా నాకు నమస్కారాలు. ఇంతకుముందు అన్న చాలా చక్కగా చెప్పారు. మున్నూరు కాపు కుల ప్రాశస్త్యం ఏంటిది, మున్నూరు కాపు కుల ప్రాధాన్యం ఏంటిది, మున్నూరు కాపు ఏ విధంగా రాణించాలి, ఏ విధంగా రాణించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి చాలా చక్కగా మనకి ఉదాహరణతో చెప్పడం జరిగింది. నాడు నేడు రాబోయే కాలంలో ఒక వ్యవస్థని నిర్మించాలన్నా, ఒక వ్యవస్థని స్థాపించాలన్నా, ఒక వ్యవస్థని అభివృద్ధి పనులు
గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట ఏర్పడాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు నిర్వహించాలి. ఎందుకోసం అంటే మనం ఎలాగో ఉద్యోగం సాధించాం, మనం ఎలాగో రాజకీయాల్లో సామాజిక ఆర్థికంలో మంచి స్థితిలో ఉన్నాం. కానీ రాబోయే భవిష్యత్ పరిస్థితి ఏంటిది, మన రాబోయే పిల్లల భవిష్యత్తు ఏంటిది అనేది ముఖ్యం గమనించాలి. ఈరోజు భవిష్యత్ తరాలు కనుక గుర్తుపడిపోతే, రాబోయే పిల్లల భవిష్యత్ ఆశకరంగా లేకపోతే మనం రాబోయే ముందు సమాజం చాలా ఘోరంగా విఫలమవుతుంది. అలా కాకుండా భవిష్యత్ ముందు సమాజం చాలా గొప్పగా సక్సెస్ కావాలంటే, గొప్పగా ప్రయోజనం చెందాలంటే ఈ భవిష్యత్ అంటే విద్యార్థుల మీద మనము తప్పని పెద్ద పెట్టేసి వారికి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విద్యా కార్యక్రమాలు కావచ్చు, వారందరికీ కూడా మనం విద్యార్థులుగా సహాయపడాలి. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న మన TMKEW నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని ప్రత్యేకించి మన తోట రాజశేఖర గారు, గుస్తా అంజనేయ గారు, ఆకుల ప్రసాద్ గారు, అబ్బాపు రవి గారు, అలాగే మనకి వైద్య సురేష్ గారు, ఈ యొక్క కార్యవర్గం మొత్తాన్ని కూడా నేను రాష్ట్ర శాఖ నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మిగతా జిల్లాలో కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఆర్థికంగా చూసుకున్నా, సామాజికంగా చూసుకున్నా, రాజకీయంగా చూసుకున్నా ఈ తెలంగాణలో గట్టిగా వినిపించే పదం ఏంటంటే ముందుకు కాపు. ఎవరికైనా ఇతర కులాలకు పోటీ ఇప్పించే పదం అంటే ముందుకు కాపు. ఉద్యోగాలు కావచ్చు, MP కావచ్చు, MLA కావచ్చు, MLC కావచ్చు, లేదా SI కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, IAS కావచ్చు, IPS కావచ్చు, IIT కావచ్చు, IIT కావచ్చు, ఎక్కడ ఎవరు చూసుకున్నా కూడా ముందుకు కాపు. భవిష్యత్తు మాత్రమే పోటీ ఇవ్వాలి, ఆ విధంగా ఎదగాలి, ఆ విధంగా ముందుకు పోవడానికి మా వంతు కృషి ఏ విధంగా ఉందో మీరు చెప్తే ఆ విధంగా మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మీకు ఇంకా మంచిగా చెప్పడే విధంగా మీరు చెప్పడం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అన్న రాజశేఖర గారికి, జిల్లా ముందు కాపు ముద్దు బిడ్డలైనటువంటి మన 10వ తరగతిలో SSC ఎగ్జామ్స్లో 9.5 CGPA నుండి 10 వరకు వచ్చిన వారందరికీ నా పక్షాన, మన కేఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మీరు మీ యొక్క భవిష్యత్తు ఇంటర్మీడియట్లో కానీ, అలాగే బీటెక్లో కానీ, అలాగే IIT NITs కానీ వాళ్ళు కూడా చాలా చదువుని ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన యొక్క సంఘాన్ని నిలబెట్టాలని, మన యొక్క ముందు సంఘంలో మంచి పౌరుల తీర్చిదిద్దాలని, దానికి కూడా మా తెలంగాణ ముందు ప్రభుత్వ ఉద్యోగుల మరియు విశాఖ ఉద్యోగుల ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి మన నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు, సోదరి ఆంధ్ర దళిత ఎక్సలెన్సీ గారు, భూసా అంజన్న గారు, పెద్దలు జగదీశ్వర్ గారు, ఇక్కడ అధ్యక్షులు, ఇక్కడ వేదిక మీద ఉన్న సోదరులు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇచ్చేసిన సోదరిమణులకు నమస్కారం. ఇప్పటి వరకు ఈ హాల్ గడగడాలించారు. మున్నూరు కాపు, జై మున్నూరు కాపు అని ఒకటి, జై పటేల్ అని రెండోది. ఇప్పుడు అన్ని వేరే కులాలు ప్రతి కులం ఎందుకు ఏదో పెట్టుకోవడానికి ఎందుకు ఆడలేదు ఎవరైనా కానీ అందరూ పెట్టుకుంటున్నారు. అందుకే మనం కూడా వీళ్ళందరూ మనకు మన వాళ్ళు చెప్పినట్టే మనం కూడా అందరం పటేల్ అని పెట్టుకుంటే మన పేర్లకి ఒక అందం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ మున్నూరు కాపు కులం అన్నది ఈ రాష్ట్రంలోని ఒక పెద్ద సంఖ్యలో ఉన్న కులము. మనమందరం ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రాన్నే మనం ఏరే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ బాధ ఏంటంటే ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఎంతో మందికి రాజశేఖర్ గారు ఇంకా ఇక్కడ దీంట్లో సభ్యులందరూ కూడా ఫోన్లు చేసి పిలిచినప్పటికీ కూడా ఇంత తక్కువ అటెండెన్స్ ఉండడం నిజంగా బాధాకరం. దీన్ని గమనించాలి. ప్రతి ప్రోగ్రాం సోదరుడు నిజామాబాద్లో ఏ మునగాపైనా కానీ కులానికి మంచి వచ్చేది, కులానికి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం అందరం వెనుక ఉండి దాన్ని సమర్థించి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి మునగాపు పురస్కారాల మీద వేసుకోవాలని చెప్పి అందరితో మనవి చేస్తూ, ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టినప్పుడు, స్టేట్ లెవెల్ మొత్తం మెంబర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన నాల్కల్ మునగాపు సంఘంలో కార్యక్రమం జరపడం జరిగింది. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చినందుకు
అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు శివాజీ వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపు జై, దాంతోపాటు మున్నూరు కాపుల ఐక్యత కూడా జై ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పి అందరితో మనవి చేస్తూ ఈ సంఘాన్ని మొత్తం నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాలకు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మా సోదరి మరి నీతు కిరణ్ గారికి, నాతో పాటు వచ్చిన మన కుల సోదరి వాళ్ళు మరియు మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీకు 10th లో 99% 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీరు ఒక గోల్ పెట్టుకోవాలా, ఏదైనా సాధించే వరకు మనం ప్రయత్నం చేయాలా, తప్పకుండా మన సహకారం ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు 100% అని ఒక అబ్బాయికి వచ్చిందని చెప్తే అయ్యో మనం ట్రిపుల్ వస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఏ అవకాశం ఉన్నా, ఏ కాలేజ్ ఉన్నా వారు అన్నట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాము. మరియు ఇప్పుడు నేను ఇంటర్ అయినా ఏదైనా డిగ్రీ ఉన్న పిల్లలకు కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఉచితంగా. ఎందుకంటే కంప్యూటర్ బేసిక్సే కానివ్వండి, పైథానే కానివ్వండి, ఫ్యూచర్లో ఏది అవసరమో అది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. దాదాపు 4 months అయింది. ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాము ఇవాళ రేపట్ల. అది కూడా మంచిగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా నేర్చుకుంటేనే బాగుంటుంది అనేసి నేను తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మన మున్నూరు కాపు అంటే అన్ని రంగాల్లో ముందొస్తున్నారు మన పిల్లలు. ఎందుకంటే ముందు కాలంలో ఎక్కువ చదివిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఈరోజు IAS IPS అందరూ అవుతున్నారంటే ఒక గ్రామ స్థాయి పిల్లలే. ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చాడంటే కార్పొరేషన్లో మన కమిషనర్ గారు మన మున్నూరు కాపే. కాబట్టి ఏదైనా గోల్ పెట్టుకోండి. మన పిల్లలు చేయలేదంటూ ఏం లేదు. ఈరోజు మన పిల్లలే ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్క రంగంలో ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా తల్లిదండ్రులు కూడా సహకరించాలా, పిల్లలు చదువుకోవాలనేసి. వాళ్ళ ఫ్యూచరే ఇవాళ ఏదైనా మనకు అస్త్రము అనేది చదువు అనేది ఉంటేనే సాధ్యమవుతుంది. ఈరోజు అమెరికాలో బయట మొత్తం మన పిల్లలే ఉన్నారట. ప్రతి ఒక్క ఇంటికి ఒక పిల్ల ఉంది, పిల్లగాడున్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకోండి, ఏదైనా సాధించగలుగుతాం. మనము IT కోర్సులే కానీ ఎవరికి గోల్ పెట్టుకుంటే అది ఏదైనా కానీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్సే కానివ్వండి, చదువే కానివ్వండి, ఏదో ఒక రంగంలో ముందుకు రావాలనేసి నేను కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం మీరు చేసినందుకు ఈ కమిటీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ఎక్కువ శాతంలో చేద్దాము. అది కూడా తప్పకుండా నా సహకారం కూడా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెల్కమ్ అట్లా బాగుపడుతున్నా కోరుతున్నాను అంటే అయితే లక్ష్మణ్ పటేల్ డిగ్రీ కూడా అయిపోయింది. PG అక్కడే ఉండాలని చెప్పాడు. దానికి ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం అది. ఏమాత్రం వాళ్ళకి కల్పిస్తున్న పరిస్థితి లేదు. ఈ సభాముఖంగా ఉన్న పెద్దలందరికీ ఒక్క విషయం మనం చేస్తున్నాం. కొంచెం ఆర్థిక సాయం చేస్తే ఆమె కళ్ళు వస్తే మన నుంచి మన మునుక బిడ్డ రేపు IAS కావచ్చు అనేది ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లావణ్య ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ మాట్లాడవలసిన కోరుతున్నారు. ఒక్కరు కనీసం వేరే తర్వాత స్టూడెంట్స్ పిలుస్తారు. ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు, మున్నూరు కాపు పటేల్ బిడ్డలందరికీ నా యొక్క మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మున్నూరు కాపు అనేది చాలా మేధావులు చెప్పారు. మనము ఒక రెడ్డి ఉంటే నేను రెడ్డిని అని చెప్పుకుంటున్నారు, ఒక రావు ఉంటే నేను రావుని గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మొత్తం స్టేట్లో వాళ్ళ నుంచి 2% ఉన్నారు, కానీ వాళ్ళంతా గర్వంగా చెప్పుకుంటారు. మన పెద్దలు చెప్పినట్టు 18 నుంచి 20% ఉన్న మనము చెప్పుకోవడానికి ఎందుకు పడుతుంది. అందుకే ఈ పటేల్ సోదరులందరికీ ముఖ్యంగా నేను ప్రతి ప్రోగ్రాంలో మాకూరు మండల్, మాణికొండల గ్రామం, మరి మాకూరు మండలంలో
మంత్లీ లేకుండా 6 మంత్స్ ఒకసారి 6 నెలలు ఒకసారి అయినా కానీ ఒక గ్రోత్గా ఏర్పడి విలేజ్ నుంచి మండలం నుంచి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తే కనుక దానికి ఎలాంటి ఖర్చు అనేది ప్రతి విలేజ్లో ప్రతి సభ్యులు ఇవ్వడానికి ముందుకు వస్తారన్నాడు. అది మన శాస్త్రం అయితే విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ద్వారా ఈరోజు విద్య అనేది చాలా నైపుణ్యమైనది. ఓకే, మనం స్కూల్లో పంపిస్తున్నాము, మంచి స్కూల్ అంటే ఎగ్జాంపుల్ విలేజ్ నిజామాబాద్ బీపీఎస్ ఆర్మీఆర్ అంటారు. గేట్ లోపల పోవాలి ప్రయోజకులు కాలేదు వాళ్ళకు మనకు ప్రోత్సాహం ఉండాలి. విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువు నేర్పితే తల్లిదండ్రులకు సంస్కారం నేర్పవలసిన అవసరం చాలా ఉంది. ఈరోజు విద్య ఆదాయం సరిపోదు, దానికి ఒక సంస్కారం ఉండాలి. సంస్కారం అనేది మీరు అనుకోవచ్చు, దానికి ఒక సబ్జెక్ట్ ఉండదా? ఆ సబ్జెక్ట్ ఏమవుతారండి, దాని సబ్జెక్ట్ ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళే సబ్జెక్ట్, వాళ్ళే గురువులు. ఫస్ట్ ప్రొద్దున వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు బడిలోకి వెళ్ళగలుగుతారు. బడిలో నుంచి వచ్చిన తర్వాత మీ ఉపాధ్యాయులు ఏం
నా పేరు గోపి శంకర్, మాది ఎడపల్లి గ్రామము. మేము ఎల్లమ్మగుంటలో నివాసం ఉంటున్నాము. నేను ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భార్య ఎండల స్వప్న, తను కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిస్పల్లిలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా మెంబర్గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మా చిన్న అమ్మాయి ఓపీరి సింధుశ్రీ మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 517 మార్కులకు సాధించి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించబోతున్నారనే విషయం తెలియజేస్తూ సంతోషపడుతున్నాము. మరి విద్యార్థులకు తెలియజేసే విషయం ఏంటంటే, ఒక చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎటువంటి విద్యార్థులైనా సరే మరి మీరు ఏర్పరచుకున్నటువంటి గోల్ని సాధించగలరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మంచి మార్కులతో ఉన్నారని మేము మీ ప్రతిభను గుర్తించి మీకు సన్మానం చేయాలనుకున్నాం. రేపటి రోజు ఓ 5-6 సంవత్సరాలలో ఈ యూనియన్లో మీరు కూడా ఒక మెంబర్ కావాలని, ఆ విధంగా మీరు కష్టపడాలని ఆశిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు అలాగే మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నమస్కారం. 10వ తరగతిలో బాగా చదివి ఉత్తీర్ణులైన పిల్లలందరికీ అభినందనలు. అందులోనూ మెరిట్ స్టూడెంట్ 9.5 KGP వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక అభినందనలు. మన మున్నూరు కాపు నిజామాబాద్ సన్మాన కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవ్వడం, మున్నూరు కాపు బిడ్డగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మన పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై మున్నూరు కాపు. తెలంగాణ ఉద్యోగుల అలాగే విశ్రాంత ఉద్యోగుల మున్నూరు కాపు సంఘం నుండి ఇక్కడంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే విద్యా గదాకి వినయం, విద్య లేనిదే మనిషి ఈ రోజుల్లో అయితే ముందుకెళ్ళడం చాలా చాలా కష్టం. విద్యతో పాటుగా మౌలికమైనటువంటి చాలా విలువైనటువంటి అన్ని సంస్కారాలు అన్నీ కూడా నేర్చుకుంటూ మరి స్కూల్లో గురువులు చెప్పింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది వింటూ ఈరోజు ముందుకెళ్తేనే చదువుతో పాటుగా మరి ఆ మనిషి చాలా గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు. కేవలం చదువుకుంటేనే సరిపోదు, దాంతోపాటు ఇవన్నీ కూడా మిళితం చేసుకొని ముందుకెళ్తేనే వారి భవిష్యత్ అనేది ఒక బంగారు భవిష్యత్తుగా, ఒక బంగారు బాటగా మారుతుంది. మరి ఇవన్నీ గ్రహించినటువంటి మన మున్నూరు కాపు సంఘం పెద్దలందరూ, మా అన్న తోట రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో అందరి కమిటీ మెంబర్స్ కూడా ఏకమై ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది వారి మొదటి కార్యక్రమం. ఇంకా రాను ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరీమణులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్ ఇస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం మీకు ఎలా ఉంది? స్టూడెంట్స్ అందరికీ కూడా మాకు ఇక్కడ మా పిల్లల దగ్గర కూడా మా మహిళలు, మా ఆడపిల్లలు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఒక్కరైనా మీరు వచ్చి మాట్లాడితే చాలా ఆనందించే వాళ్ళం, కానీ ఎవరు రాలేదు. అక్కడి నుంచి అయినా చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది?
ఈరోజు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వస్తుందంటే ఆనందంగా ఉందా లేదా? ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ. హ్యాపీగా ఉందా? ఓకే. ఎందుకంటే మరి లోపలంతా కష్టపడ్డారు, ఈ స్థాయికి వచ్చారు, 9.5 నుంచి 10 గ్రేడ్స్ తెచ్చుకున్నారు. మరి ఆ మాత్రం ఒక మాట మీరు బయట చెప్పలేకపోతే ఎలా? రేపు పెద్ద ఆఫీసర్లు ఎలా మాట్లాడతారు? ఇప్పటి నుంచి మాట అనేది నేర్చుకోవాలి. చాలా చాలా అవసరం మాట అనేది. అది కూడా ఒక మంచి మాట, ఒక మంచి వర్డ్ రావాలి అంటే ఇప్పటి నుంచి మీకు ఆ ప్రాక్టీస్ ఉండాలి. చదవడం ఎంత అవసరమో మీరు ఏదైతే అవి వర్డ్స్ చదువుతారో దాని ప్రొనౌన్సియేషన్ కానీ అది చెప్పడం కానీ అది చాలా అవసరం. సమయస్ఫూర్తిగా ఎక్కడ ఏది అవసరం పడుతుందో అక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి, ఏ సెంటెన్స్ యూజ్ చేయాలనేది ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఈవెన్ ఇదంటే మీకు సోషల్ ఒక కార్యక్రమం అనుకోండి. కానీ మీ కాలేజీలలో మీరు ఇప్పుడు వెళ్తారు, ఇప్పుడు కాలేజీలలో మీరు జాయిన్ అవుతారు. మరి అలా ఎక్కడ ఎలా ఫేస్ చేస్తారు మీరు? మీకు ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, అక్కడ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది, అక్కడ మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చదివిన చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు హెసిటేట్ అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు అనుకున్నది చెప్పగలిగిన రోజే మీరు ముందుకు వెళ్తున్నట్టు లేక. చదువుకొని మీరు మంచి మార్కులు తెచ్చుకొని ఈరోజు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, అది చాలా సంతోషం. కానీ మీరు అనుకున్నది కూడా చెప్పగలిగిన రోజు మీరు తప్పకుండా 100% ఇక మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు అనేది మేమంతా కూడా ఏకీభవించిన రోజు అవుతుంది. కాబట్టి అది ఆ మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఎలాంటి సందర్భం వచ్చినా అది నీ లైఫ్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా మనము ఎలాంటి డిస్కషన్ లేకుండా మనం అనుకున్నది చెప్పగలగాలి, మనం అనుకున్నది మాట్లాడగలగాలి. అది కంపల్సరీ ఈ రోజుల్లో చాలా చాలా అవసరం అది. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని చూస్తాం ఎంత అనంతరంగా చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు చదివిన చదువుని ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అందరూ ఉండడం కూడా. అది చాలా మనిషికి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆ అలవాటును మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడు పెద్దలు చాలా చెప్పారు. మరి ముందూరు కాపు అంటేనే కాపు అని ఇందులోనే ఉంది, కావలిగా ఉండడం. ఒకప్పుడు కేవలం రెడ్డిలు కోమట్లు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మాత్రమే ప్రజలలో గొప్పగా కనిపించేవారు. మొత్తం మట్టిలో పనిచేసి మొత్తం 5,000 ఇప్పుడు మనకు నోట్లకు వెళ్తున్నాయంటే అది కేవలం ఒక ముందూరు కాపు బిడ్డని వ్యవసాయం చేసి తన చెమటని రక్తంగా, తన రక్తాన్ని చెమటగా చేసి మరి మనకు ఒక 4 మెక్కులు అందించారు అంటే ఆ కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా కేవలం ముందూరు కాపు బిడ్డలు. మరి వాళ్ళు అందరితో సమానంగా ఈరోజు అన్ని రంగాల్లో వెళ్తూ ఈవెన్ విదేశాలలో కూడా మన బిడ్డలు వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళకి వ్యవసాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చేసి ఎన్నో రికార్డులు సృష్టించిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది మన ముందుగా బిడ్డలు ఉన్నారు. ఒకవేళ మనకు ఒక 2-3 ఎకరాలు ఉన్నా సరే అది దృష్టిలో పెట్టుకొని అక్కడ చదువు అయిపోయిన తర్వాత లేదు నా దేశానికి వెళ్ళి నా భూమిలోనే నేను పంట పండిస్తాను, లేదా నేనేదో ఒకటి గేదెలైనా సరే ఏదైనా సరే నేను ఒక పౌల్ట్రీ ఫామ్ అయినా సరే పెట్టి ఆ కష్టం మీద నేను అక్కడే చేసి నా ప్రజలకి నా భూమి మీద నా గడ్డ మీద నేను పనిచేసి చూపిస్తానని చెప్పేసి చాలా మంది ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళలో మన ముందుగా బిడ్డలు చాలా మంది ఉన్నారు. చాలా మంది సక్సెస్ అయి కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్ప మనస్తత్వం, ఒక ధైర్యం ఉన్నటువంటి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మన ముందుకు వాళ్ళకే ఉంటుంది. మరి అలా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తూ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఇప్పటివరకు మా అన్నారు సార్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలలో మన వాళ్ళు ఉన్నారో అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మీరంతా కూడా భవిష్యత్తులో అలాంటి పెద్ద పెద్ద స్థాయిలో మీరందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా
ఇప్పుడు క్లాస్ అసోసియేషన్ తెలంగాణ ముందుకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ సభకు అధ్యక్ష వహించినటువంటి తోట రాజేందర్ గారిని నాలెడ్జ్ తెలివితేటలు జ్ఞానం ఏం లక్ష్యం పవర్ శక్తి యూనిటీ ఐక్యత మన క్యాస్ట్ పదంలోనే ఉంది కాపు అనే దాంట్లోనే ఇవన్నీ మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీరు వాటిని పైకి తీయడానికి అంటే వెలికి తీయడానికి మరి ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మరి ఎస్ఎస్సిలో టాపర్ వచ్చిన విద్యార్థులకు మరియు జేఈలో కూడా టాప్ వచ్చిన విద్యార్థులకి ఈ వెరిఫికేషన్ కార్యక్రమం పెట్టడానికి తలపెట్టింది. స్వామి వివేకానంద ఏమనంటే వందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వామి వివేకానంద కూడా మనం ఈ సర్టిఫికేట్స్లో స్వామి వివేకానంద ఏమన్నాడు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడే మనం గుర్తించాం. మన మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ గారు ఐఏఎస్, ఆయన కూడా మీలాగనే చిన్న గ్రామం నుంచి వచ్చి చదువుకొని బాగా పైకి వచ్చిన వ్యక్తి. మరి ఇలాంటి ఒక మహా కార్యక్రమం మనం రాష్ట్ర సంఘం నుంచి మరి మన జిల్లా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి ఒక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నగర మేయర్ బిందు కిరణ్ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఆకుల లలిత అక్కయ్య గారికి, మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎగ్లు శ్రీమతి వండలేని లావణ్య అయ్యప్ప శ్రీనివాస్కి, మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన ధర్మపురి సురేందర్ అన్న నిజామాబాద్లో మరి ఇన్ని సంఘాలు రావడానికి మన ధర్మపురి శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మన జిల్లా మున్సిపల్ సంఘం అధ్యక్షులు మరియు మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధ్యక్షులు వారితోనే మనకి ఇక్కడ నిజామాబాద్లో 16 సంఘాలు దాదాపు అన్నిటి కూడా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కావడానికి వారి యొక్క సహకారంగా ఉందని చెప్పడానికి మరి గర్వపడుతున్నారు. మరి అలాగే సురేంద్రన్న గారికి మరి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాల శ్రీనివాస్ గారికి ప్రొఫెసర్ గారు మరి వారికి స్వాగతం. మరి అలాగే కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర పటేల్ వారు ఎంఆర్ఓ, మరి వెంపల్లిలో ఎంఆర్ఓ పనిచేస్తున్నారు వారు. మరి అలాగే మన గౌరవ అధ్యక్షులు ఆంజనేయ సార్ అన్న గారికి, మరి అయ్యప్ప శ్రీనివాస్కి, ప్రసాదానికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ, హైదరాబాద్ వెంకటరావు పటేల్ గారికి, మరి నాతోటి మరి కార్యక్రమం మొత్తం కూడా బుధస్కాండాలపై చేసుకుని పనిచేసేటువంటి అబ్బపూర్ రవి, డాక్టర్ అబ్బపూర్ రవి ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే న్యూస్ జూనియర్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారికి, ట్రెజరర్ సురేష్ గారికి, ఇంకా వేదికపై ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ సంఘాల అధ్యక్షులు వచ్చిన వాళ్ళకి కూడా మరి స్వాగతం. పట్టణంలోని అధ్యక్షులకి, మరి మొత్తం నిజామాబాద్ జిల్లా నుంచి చేసిన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, తోటి మరి మున్నూరు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ సంఘం శివాజీనగర్ సంఘం అధ్యక్షులు బండారి జగదీష్ అన్న, రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B, వారికి మరి ఈ సంఘం ఇదన్నీ కూడా వారికి దాన్ని ఈ యొక్క సమావేశం జరుపుకోవడానికి మనకి ఇచ్చినటువంటి బండారి జగదీష్ అన్న గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు రావడానికి మాకు సహకారం ఇలాగే అందిస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా మాకు సహకారం అందించాలని ఇలాగే కోరుతూ, మన రాష్ట్ర కోశాధికారి రమేష్ పటేల్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, వక్తలందరూ కూడా చెప్పారు. మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా ఉంటాం. మరి పిల్లలు ముఖ్యంగా మీరు మంచిగా చదువుకొని
మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, మీ గ్రామానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు తేవాలని మరి ఈ సందర్భంగా చెప్తూ మరి ఇంకా అందరికీ తెలుసు మీరు మంచి చదువుకుంటేనే మీరు ఈరోజు టాపర్ అయ్యింది 75 మార్క్స్ వచ్చాయి. మరి ఒక ప్రణాళిక పాప మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడింది. తల్లిదండ్రులు మొదటి గురువు, విద్య మనకు ఉపాధ్యాయులు రెండవ గురువు. వాళ్ళని వాళ్ళు చెప్పింది మనం చక్కగా విని వాళ్ళకు ఎప్పుడు వాళ్ళంటే వాళ్ళు కూడా మనకి చదువు కూడా మంచి చెప్తారు, మనం కూడా మంచిగా చూసుకొని మనకన్నీ విద్యాబుద్ధులు నేర్పిస్తారు అని చాలా బాగా చెప్పింది. అదే కాకుండా మనం కూడా చదవాల్సిన అవసరం, మంచి శ్రద్ధతో చదివితే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు మన జిల్లా నుంచి ఎండల సౌకర్యం హాకీ ప్లేయర్ అంటే క్రీడలో కూడా ఏ దాంట్లోనే మనం ప్రతిభ సాధించవచ్చు. ఎండల సౌకర్య జాతీయ హాకీ ప్లేయర్ మరి అలాగే ఇంకా అంతర్జాతీయ మన ఇండియా కాదు ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ మన కోచ్ మళ్ళీ మన కాపు అమ్మాయి మొన్న యునైటెడ్ గెలిచింది పాప, మన ఎల్లగుంట పాప. అట్లా చాలామంది విద్యార్థులు మన చిన్న స్థాయి నుంచి మలవత్పూర్ణ అనే చిన్న గ్రామం ఇంకోట దగ్గర మేస్త్రి పని చేస్తూ పని చదివించి పిల్లలు. మరి చదవాలనేది మీకు ఉండాలి, తల్లిదండ్రులు తప్పకుండా చదివిస్తారు. ఇంకా లీడర్షిప్లో ఉండాలి. మరి ఇప్పుడు మనకు బాలశ్రీనివాస్ పటేల్ కూడా చెప్పి ఎవరికైనా ఇంజనీరింగ్లో సీట్లు ర్యాంక్ ప్రకారం రాకుంటే వారికి ఇంజనీరింగ్లో మనం సీట్లు ఇచ్చే బాధ్యత వారు తీసుకున్నారు. వారికి మన జిల్లా తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేసి అందరూ సపోర్ట్ అవుతుంది. అలాగే మన ప్రతి ఒక్కరు కూడా మన మీ కళాశాలలో, మీ స్కూల్లో మంచిగా చదవాలని, మంచి పేరు తేవాలని ఒకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
నా పేరు ఎండల హన్సిక. మా నాన్న పేరు ఎండల సుదర్శన్ అండ్ మా తల్లి పేరు ఎండల అంబిక. నేను మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th లో 9.8 GB వచ్చినాయి. అందుకే తెలంగాణ మున్నూరు కాపు సంఘంలో నాకు సన్మానం చేసిర్రు. నేను ఎంతో చాలా సంతోషంగా ఉన్నా. అలాగే ఫ్యూచర్ స్టడీస్లో కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ. I am Tanushree from Nalanda High School, Mamidipalli, and my mandal is Armoor, district is Nizamabad. I achieved 10 GPA by studying in Nalanda High School. My father is Chinna Narsimlu and mother is Sharanya. They both motivate me very much and they supported me a lot to achieve this 10 GPA. Not only my parents but also my teachers supported me a lot to achieve this 10 GPA. Because of their hard work and my hard work, I achieved 10 GPA, and our teachers are our second parents. Our parents are our first teacher. We should respect both of them equally. We should not disrespect both of them. We should treat them as equally. And I want to become an IAS officer in future, and I want to receive the same certificate from this community, and I want to service all the people who are poor, who are rich, whatever it. I want to support all the people. Thank you. నా పేరు శ్రీజ. మాది రాంపూర్ విలేజ్, మండల్ డిస్పెల్లి, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నేను చీమన్పల్లి ఎంజేపీటీ గురుకులాలో చదువుకున్నాను, మండల్ సిరికొండ. నాకు 9.7 GPA వచ్చింది. నాకు అంత స్కోర్ రావడానికి కారణం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై టీచర్స్. నన్ను వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ ఇక్కడ మున్నూరు కాపు వాళ్ళు ఇక్కడ అందరికీ 85 మెంబర్స్ వచ్చారు. ఇక్కడికి 85 మెంబర్స్కి సన్మానం చేసి ఇట్లా మెడల్ అయితే ఇచ్చారు. ఇంతమందికి ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంటే ముందుకెళ్ళాలన్న ప్రోత్సాహాన్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi everyone, myself K. Manyata, my mother Joshna and father Narendra. I achieved 10 GPA in my 10th grade. It's not only because of my hard work but also because of the encouragement that I got from my parents, teachers, well-wishers and relatives. I'm very grateful to have their encouragement, and I felt very happy for achieving this in my 10th grade, and also for the felicitation done today for me by Munnur Kapu Sangam. Thank you everyone.